హలో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా క్విక్ నోటీస్లో విచ్చేసినటువంటి మా మీడియా వారందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ద కానిస్టేబుల్ కనకం టీజర్ లాంచ్ ఈవెంట్ ఒరిజినలీ మేడ్ బై ఈటీవీ విన్. సో ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్ నుంచి వస్తున్న ఏ కాంటెంట్ అయినా, ఏ సిరీస్ అయినా, సినిమా అయినా ఎంతలా సక్సెస్ని క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం. ఒక #90s కానివ్వండి, ఒక అనగనగా కానివ్వండి, ఒక వీరాంజనేయులు విహారయాత్ర, శశిమధనం, ఇలా ఎన్నో అద్భుతమైన కాంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు దానికి ఏమాత్రం తగ్గకుండా కానిస్టేబుల్ కనకం అన్న సిరీస్ ద్వారా మన ముందుకు వస్తున్నారు. అండ్ ముందుగా టీం అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా కానిస్టేబుల్ కనకం యొక్క టీజర్ చూసిద్దాం, దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హియర్ వి గో. కానిస్టేబుల్ కనకం టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. అండ్ ఇంటెన్స్ టీజర్ ఆఫ్ కానిస్టేబుల్ కనకం. సో కానిస్టేబుల్ కనకంగా వర్ష బొల్లమ్మ గారిని అండ్ మరొక మెయిన్ లీడ్స్గా రాజీవ్ కనకాల గారిని అండ్ అలానే అవసరాల శ్రీనివాస్ గారిని చూడబోతున్నాం. సూన్ ఈటీవీ విన్ ద్వారా స్ట్రీమ్ అవ్వబోతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. ముందుగా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే కాంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ సిరీస్ ప్రశాంత్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ కానిస్టేబుల్ కనకం సాయిబాబా గారిని అండ్ అలానే హేమంత్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ తర్వాత Q&A అండి, ఒక గ్రూప్ పిక్చర్. నితిన్ చక్రవర్తి గారిని, సాయి కృష్ణ గారిని, ప్రశాంత్ గారిని, సాయిబాబా గారిని, హేమంత్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా. కొంచెం ఇలా జరగరా. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ రియలీ ఎ నైస్ అకేషన్ రిలీజ్ ది టీజర్ ఆఫ్ రణస్థలి అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, అ వెరీ యంగ్ టీమ్, అ వెరీ టాలెంటెడ్ టీమ్ ఆఫ్ యాక్టర్స్. అలానే ఛానల్స్ కోసం కూడా అండ్ శ్రీవిష్ణు గారు చైర్స్ అరేంజ్ చేశారు. సో ఇది జస్ట్ గ్లిమ్స్ లాగా మాత్రమే. దిస్ ఈజ్ నాట్ అ ఫుల్ ట్రైలర్ అండ్ ఫుల్ టీజర్, జస్ట్ క్విక్ నోటీస్లో చేయడం జరిగింది. సో ప్లీజ్ మీరు అందరూ గ్రహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ఆల్ ద మీడియా పీపుల్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరు నమస్కారం. అండ్ ఇప్పుడు మీరు చూసిన కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ సంబంధించిన కంటెంట్. సో చాలా కష్టపడి చేసాం అందరం కూడా. అండ్ ఇంకా మంచి అకేషన్తో మేబీ ఉండుంటే వేరేలా ఉంటుంది. చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ సో మచ్ ఇది ఉంది. ఇలా ఎప్పుడు అనుకోలే ఉంటాయి కదా, మీరు అడిగినప్పుడు లైక్ ఇలా కలవడం ఇంకా హ్యాపీ కలుద్దాం అని ఉంది. వెరీ యంగ్ టీమ్, అ వెరీ టాలెంటెడ్ టీమ్ ఆఫ్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. అండ్ శ్రీవిష్ణు గారు హలో ఓకే ఫస్ట్ నుంచి
అందరికీ నమస్కారం అండి, మీడియా వారు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ షార్ట్ టైంలో. అండ్ ఇప్పుడు మీరు చూసింది కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ అండి, ఈటీవీ ఒరిజినల్స్. సో ఇది చాలా ఇష్టంతో కష్టపడి అందరం యంగ్ టీమ్ అందరూ కలిసి పనిచేశారు. సో ఇప్పుడు మీరు అదే చూసారు, ఇది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అంతే. సో ఇంకా మంచిగా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను ఉంటానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, టు బీ ఫ్రాంక్గా. సో అందుకే నేనేమి ప్రిపేర్డ్గా లేను, మైండ్లో అలా రౌండ్ తిరుగుతూ ఉందంతా. సో ఇష్యూ ఏంటంటే లైక్ మనం కష్టపడి చేసాం ఎప్పటి నుంచో ఇది, బట్ దానికి సంబంధించి ఫ్యూ అయితే మనం చూడడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అక్కడి నుంచి ఒక చిన్న బాధ అది స్టార్ట్ అయింది. వీఆర్ ట్రైంగ్ ఫర్ జస్టిస్, బట్ స్టిల్ వీఆర్ ఫైటింగ్. బట్ సో దట్స్ ఇట్ అండి. యాక్చువల్గా ఏంటంటే బాగా మాట్లాడదాం అనుకున్నాను కానీ బట్ నేను అంతా కొంచెం గజిబిజిగానే ఉంది అంతా కూడా. సో దిస్ ఈజ్ అవర్, అంటే ఇది ఒక బేబీ లాగానండి. అంటే మీ అందరికీ తెలుసు, మీరు చాలా పెద్దవాళ్ళందరినీ చూశారు, చిన్న వాళ్ళందరినీ చూశారు, సినిమాలు ప్రతి దాంట్లో మీరు చూస్తుంటారు. ఆ కష్టం కూడా మీకు తెలుసు అందరికీ. సో కష్టం ఈ రోజున వేరేలా ప్రొజెక్ట్ చేయాల్సింది వేరేలా ప్రొజెక్ట్ అయ్యింది, అది ఇంకా ఎక్కువ రన్ అవుతుంది మైండ్లో. అంటే సో నాకు నటించడం అయితే రాదు సార్, టు బి ఫ్రాంక్గా. అయితే ఇలా చెయ్యని చెప్పగలను తప్ప నేను యాక్ట్ చేయలేను. జెన్యూన్ ఎమోషనే, బట్ ఐఎమ్ హోల్డింగ్ మనసులో. సో దట్స్ ఇట్ అండి ప్రస్తుతానికి. సారీ. సాయి కృష్ణ గారు, డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్న ఈ క్వశ్చన్. ఐ హ్యాపెన్ టు వాచ్ దిస్, ఒక ట్రైలర్ చూసా G5ది, విరాట పాలెం. ఓకే, చాలా సిమిలర్గా అనిపించింది చూస్తే. సో ఎందుకు అంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది? ఇది కానిస్టేబుల్ కనకం అనేది ఈటీవీ ఒరిజినల్ అండి. ఇట్స్ ఒరిజినలీ మేడ్. దేని నుంచి మేము కాపీ కొట్టలేదు, దేని నుంచి ఏం చేయలేదు. బట్ దీని నుంచి ఏమైనా కాపీస్ వస్తాయో మాకు తెలియదు ప్రస్తుతం. ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ నేమ్స్ రైట్ నౌ, బట్ జరుగుతుంది అదైతే. మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసే వాళ్ళని పైరసీ అంటారు. బట్ రాకముందే ఇలా చేసే వాళ్ళని ఏమంటారో మరి నాకు కూడా తెలియదు. మీ పెద్దలందరూ కలిసి పేరు పెడితే ఆ పేరుతో నేను కూడా పిలుస్తా వాళ్ళందరినీ. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాపీ కొట్టి, సేమ్ క్యారెక్టర్స్ కాపీ కొట్టి తీస్తే వాళ్ళని ఏమనాలో అనేది మీరే చెప్పాలి నాకు. అండ్ ఇట్ వాజ్ ద స్క్రిప్ట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ 2022. కానిస్టేబుల్ కనుక Season 1, Season 2 as being made in ETV as a very prestigious project in ETV. మేము చేసే వాటిలో ద కాస్ట్లీయెస్ట్ అండ్ హై ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సిరీస్ ఇది. అందుకే మేము చెప్తున్నాను, ఇలా చూపిద్దాం అనుకోలేదు మీకు. వెరీ గ్రాండియర్గా విజువల్ అంతా అయిపోయి చూపిద్దాం అనుకున్నాం. బట్ ఫ్రమ్ 4 scenes సిచ్యువేషన్స్ వల్ల చూపించాల్సి వస్తుంది. దీనికి డిఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం సరిగ్గా అవ్వలేదు. అయినా కానీ వీ వాంట్ టు షో ఇట్ బికాజ్ రేపొద్దున చూస్తే మీరేమైనా కాపీ కొట్టారో మమ్మల్ని అంటారేమోనని మాకు బాధేసి భయం వేసి మీకు చూపించాల్సి వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ జడ్జ్ ఫర్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ టు సీ అండ్ జడ్జ్ ద థింగ్స్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ద కానిస్టేబుల్ కనకం ఈజ్ ఎ ఒరిజినల్ సిరీస్ బై ETV అండ్ ఇట్ ఈస్ ఒరిజినల్లీ మేడ్ బై ETV. కాదండి, డైరెక్టర్ గారు మీరు కూడా ఏదో అలా వెళ్తున్నారు తప్ప విషయానికి రావట్లే అసలు. కాదు, ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి కాపీ కొట్టి అక్కడక్కడ సీన్ మ్యాచ్ అవ్వడం, లేకపోతే అట్లీస్ట్ మీ ట్రైలర్ టీజర్ వచ్చి దాన్ని బట్టి ఏదో మ్యాచ్ అయితే సరే అర్థమవుతుంది మనకు, అండర్స్టాండబుల్. బట్ అసలు మీది ఇప్పుడు దాకా రిలీజ్ అవ్వలేదు, వాళ్ళది రేపేళ్ళుండో రిలీజ్కి రెడీగా ఉంది. ఇప్పుడు అలా కాపీ కొట్టారంటే అంత ఈజీగా జరగదు కదా. అది ఏదో స్టేజ్లో ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అది మీకు అది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. అది ప్రశాంత్ గారు చెప్తారండి. లేదు సార్, అంటే మీకు ప్రాసెస్ మీకు తెలిసింది ఏంటి, కథలంటే మనం ఒక అవకాశం ఎక్కడ దొరుకుద్ది, అక్కడికి వెళ్ళి మీరు ప్రశాంత్గా పలానా ఉన్నారు వింటున్నారు ఒకసారి చెప్పంటే ఆబ్వియస్లీ అవకాశమే కదా సార్. వెంటనే అయిపోద్దాని కాదు, చిన్న ఆశతో వెళ్తాం. ఇక్కడ హోప్తోనే బతకాలి అందరం కూడా. సో నేను అదే హోప్తో నలుగురికి చెప్తూ ఉంటాం. ఒక దగ్గర చెప్పేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి అద్భుతంగా నచ్చింది, చక్కగా వెళ్ళింది, ఎవ్రీథింగ్ డన్. ఒక ప్రాసెస్ అవుతుంది, మాట్లాడుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం, రాయడం ఇవన్నీ కుదురుతున్నాయి, వెళ్తున్నాయి. అట్ ఏ టైం ఆపిశారు, వద్దనగానే మరి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసుకోవాలి. ఎలా ఖాళీగా అయితే కూర్చోలేం కదా సార్. మళ్ళీ ఇంకెక్కడ అవకాశం ఉంటుందో మళ్ళీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ రావడం, వీళ్ళు చెప్పడం, మళ్ళీ మీకు తెలిసి ప్రాసెస్ ఎలా ఉంటుందో. ఇమీడియట్గా అయితే ఓకే అవ్వదు, వాళ్ళు 100 చేంజ్లు చెప్తారు, ఇది కాదు అలా చేయాలి ఎలా చేయాలని చెప్తారు. మళ్ళీ అది రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, మళ్ళీ చేసి అన్నీ చేస్తాం. అయిపోయి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు
జరిగిన సిచ్యువేషన్ ఇది. అంటే మీరు పేర్లు తీసుకోవట్లేదు, నాకు అది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు నాకు తెలిసి ఏం మాట్లాడుతున్నారు, కాకపోతే చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా అసలు ఏంటి, ఏది ఒరిజినల్ అనుకోవాలి ఏది డూప్లికేట్ అనుకోవాలని ఒక అజంప్షన్కి రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు మనం మీడియాలో మాట్లాడుకుంటాం కాదు కదండి, అది లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా చేస్తారా? నేను అది బేసికలీ ఇది కోర్ట్ అండర్లో ఉంది, స్టిల్ ద కేస్ ఇస్ గోయింగ్ ఆన్. సో అందుకే పేర్లు తీసుకోవట్లేదు. వన్స్ జడ్జ్మెంట్ కమ్స్ నేను మళ్ళీ జడ్జ్మెంట్ కాపీ షేర్ చేస్తాను అందరికీ. సో పేర్లు అంటే వీ రియలీ డోంట్ నో ఎవరు చేశారో కూడా మాకు కూడా తెలియదు. అంటే ఆ పర్టికులర్ వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అనేది పేర్లు నాకు కూడా తెలియదు. అంటే డైరెక్టర్ గారికి తెలియాలి కదండి. డైరెక్టర్ గారికి అంటే ఆయన స్టోరీ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ బయట ఉంది కాబట్టి దాని క్రెడిట్స్లో వాళ్ళ పేర్లు అవి ఉంటాయి కదా. సో ఇచ్చాను సార్. అలా లీక్ అయిందా అవి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆర్గనైజేషన్కా థర్డ్ పార్టీకా? అదే సార్, అంటే మెయిల్స్ ద్వారా పంపించడం అయితే జరిగింది. టు బి ఫ్రాంక్ అయితే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆల్ ఎపిసోడ్స్, అయ్యో ఎవ్రీథింగ్ అండి. ఆర్గనైజేషన్ సార్. G5 పంపించారా? ఒక ఆర్గనైజేషన్కి ఓకే, ఒక ఆర్గనైజేషన్కి పంపించడం జరిగింది. పంపించి ఎవ్రీథింగ్ మొత్తం స్క్రీన్ ప్లేతో సహా ఎపిసోడ్స్ అన్నీ కూడా విత్ ఇన్ డీటెయిల్ అది చదివితే మనకి విజువల్గా అర్థమైపోద్ది ఓహో ఇది అని అలా పంపించడం జరిగింది. అండ్ వాళ్ళు ఉన్నారు ఇందులో కూడా ఉన్నారు. వాళ్ళు మీరు చూసిన దాంట్లో అయితే కనుక అక్కడున్న ఆ రోజు నేను పంపించినప్పుడు నేను చెప్పినప్పుడు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ లేకపోతే వాళ్ళ పర్సనల్ మెయిల్ ఐడీస్ పంపించారా లేకపోతే ఆర్గనైజేషన్ పర్సనల్? ఓకే, అది రికార్డ్ ఉంటుంది కదా. ఓకే, హేమంత్ సాయిబాబా గారు ప్రొడ్యూసర్స్ దీనికి. దీస్ గైస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇంకా అదర్ ఓటీటీలో అప్పుడు చేసినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు టీమే అప్పుడు కూడా. ఓకే, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇతర ఓటీటీకి పిచ్ చేశారు. ఆ ఇతర ఓటీటీకి స్క్రిప్ట్ షేర్ చేశారు. వాళ్ళు స్క్రిప్ట్ ప్లస్ ట్రీట్మెంట్ నోట్ డైలాగ్ డ్రాఫ్ట్ కూడా షేర్ చేయడం జరిగింది. సాయి గారు, అంటే పైరసీని ఎదుర్కోవటంలో విన్ అయ్యారు మీరు సార్, కానీ ఇలాంటి వాటికి ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు రేపు మీరు ఏమన్నా లీగల్గా విన్ అయినా లేకపోతే లీగల్గా మీ సైడే ఎక్కువగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్స్ మీ సైడే ఉన్నారు కాబట్టి దీన్ని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, దీన్ని ఏ రకంగా ఒక చూస్తారు దీన్ని? అంటే ఫస్ట్ జనరల్లీ ఆన్ పర్సనల్ అంటే హ్యూమన్ నోట్లో ఇది చాలా తప్పండి. ఒకటి చేయడం అనేది ఇలాంటి తప్పు. అబ్సల్యూట్లీ. సో ఇంకోటి ఏంటంటే మనం చాలా ఖర్చు పెట్టాము అవన్నీ పక్కన పెడితే ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూడాలన్న రెస్పాన్సిబిలిటీ కూడా మా మీద ఉంది. కాబట్టి వీల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ వీఆర్ ఫైటింగ్ టు ఎట్ ఎనీ ఎక్స్టెంట్ వీల్ గో ఫర్ దిస్ అండి. ఈవెన్ వాళ్ళు నేషనల్ ఓటీటీ కాబట్టి ఇఫ్ దే ఛాలెంజ్ ఇన్ బాంబే కోర్ట్ ఆల్సో విల్ అపియర్ ఇన్ బాంబే కోర్ట్ ఆర్ ఇన్ సుప్రీం కోర్ట్ అయినా విల్ గో. సో ఎనీథింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దిస్ థింగ్ విల్ గో అండ్ విల్ ఫైట్ బికాస్ దిస్ ఈజ్ ఈటీవీన్ ఒరిజినల్ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్లీ మేడ్ బై ఈటీవీన్. అంటే డైరెక్టర్ గారు సార్ అదే ఫైట్ చేస్తాం. స్టాప్ చేయడానికా లేదా అని కాకుండా కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఫైట్ చేస్తాం సార్. డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు అంటే ఇది మీరు ఈ సిచ్యువేషన్లో ఉండకూడదు, మాకు కూడా అలా అనిపిస్తుంది. కానీ నేను ఎందుకు ఉండకూడదంటే చూస్తుంటాం, మీరు క్వశ్చన్ అండ్ క్యూఏ ఇప్పుడు చూస్తుంటాం కదా. ఐఏఎస్ ప్రిపేర్ అయినా టు బి ఫ్రాంక్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. రేపొద్దు నన్ను అడిగితే ఎలా చెప్పాలి, దీనికోసం నేను ప్రిపేర్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయాలి సార్కి కానీ మీకు కానీ అందరికీ అని అనుకున్నదే. కానీ అసలు మొత్తం అసలు వేరే అసలు అలా అంటే ఈ 4 రోజుల నుంచి ఎప్పుడు తెలిసింది మీకు ఇది? అంటే ట్రైలర్ రిలీజ్ అప్పటి నుంచే సార్, అప్పటి నుంచే. సో అప్పటి నుంచి ఏంటి మీ మెంటల్ స్టేట్ అంటే? సార్ నేను ఊర్లో లేను సార్. టు బి ఫ్రాంక్ ఏంటంటే కొంచెం నేను వేరే దేశంలో ఉన్నాను. కొంచెం మెడికల్ దాని పరంగా వెళ్ళడం జరిగింది నా వైఫ్తో. విషయం తెలియగానే ఇమీడియట్గా నేను ఫ్లై 12 గంటలు ట్రావెల్ చేసి వచ్చాను. నేను వచ్చి తను అక్కడే ఉంది. ఇంకా నేను బయలుదేరి వెళ్ళాలి యాక్చువల్లీ, బట్ నేను పోస్ట్ పోన్ చేసుకొని ఇక్కడ ఉండడం జరిగింది. ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే ఇది ఒక్కడ నా ప్రయత్నం. సినిమా అంటే నేను ఒక్కనే చేసినట్టు కాదు సార్. ఇది ఏంటంటే టీమ్. ఒక డిఓపి ఉన్నాడు, తను ఏంటంటే యంగ్స్టర్ శ్రీరామ అన్న వ్యక్తి. ఆయన ఏంటి ఫస్ట్ సినిమా మనం కష్టపడి చేయాలి, ఎలా చేయాలి, రాత్రి పగలు కష్టపడ్డారు. మా ఎడిటర్ గారు ఆయన యంగ్స్టర్, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లీ గారు ఆయన. అంటే అందరూ యంగ్ టీమ్నే తీసుకొని స్టార్ట్ చేశాను సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో సహా అందరినీ. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టం అంతా కూడా పోయినట్టే కదా సార్. చేయించాను సార్. 2022 అక్టోబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. అండ్ అలాగే ఇంకొక వర్షన్ కూడా SWA రైటర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, అందులో మెంబర్షిప్ తీసుకొని అందులో కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది కోర్టులో ఇన్ఫార్మ్ చేసామండి.
వాళ్ళకి తెలుసండి, ఎందుకంటే పంపించినప్పుడు SWS స్క్రిప్ట్ పంపించారు అటు కూడా. ప్రశాంత్ గారు యాక్చువల్లీ అంటే ఈ స్టోరీ ఐడియా మీదేనా లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్ అంటే స్టోరీ అందరు కలిసి ఒక స్టోరీ ఐడియా అనుకుంటారు కదా? ఇది యాక్చువల్గా ఏంటంటే 2019లో సార్, 19లో ఒక అవకాశం కోసం ట్రై చేస్తూ ఉంటే నా వైఫ్ ద్వారా ఒక అవకాశం వేరే దేశంలో సంబంధించి ఒక లీడ్ వచ్చింది నాకు. ఏంటంటే వాళ్ళు మీకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలా ఉంటాయని. అక్కడి నుంచి ఏంటంటే ఆ కంట్రీలో వాళ్ళు ఏంటంటే సీరియల్స్లా చేస్తుంటారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఏదైనా కథ ఉంటే చెప్పండి, ఇలా లైక్ మీరు ఇన్ని ఎపిసోడ్స్ అండి మీకు ఇంత డబ్బులు ఇస్తా అంటే లైక్ ఆ టైంలో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా సార్. ఎవ్రీడే నేను రాసి పంపించేవాడిని. అదొక ఉమెన్ సెంట్రిక్ కథ. అందులోంచి వచ్చింది పాయింట్. వచ్చిన తర్వాత బాగుంది, కథ ఏం లేదు అప్పుడు 19లో లేదు, ముందు వెనక అనుకున్న తర్వాత దీన్ని ఎలా చేయొచ్చు అన్న తరుణంలో అప్పుడు మా టీము మీ అందరం కూర్చొని ప్రిపేర్ చేసాం సార్. మీదో గ్లింప్స్ దగ్గర ఉన్నారు, వాళ్ళు రిలీజ్ దగ్గరకు వచ్చేసారు కదా సార్. సో మరి వాళ్ళే ముందు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇంత లేట్ అయింది మీది? లేదు సార్, క్వాలిటీ సార్. ద థింగ్ ఏంటంటే ఇప్పుడే అన్నారు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఈటీవీ దాంట్లో ఒక నమ్మి మనకి ఇచ్చిన తర్వాత దాన్ని నీ ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూసారు, ఇంకా చిన్నది ఇది ఫారెస్ట్, మారేడుమిల్లి ఫారెస్ట్లో డిసెంబర్లో ఆల్మోస్ట్ 12 to 15 days దగ్గరగా నైట్ షూట్ చేసాం మొత్తం అంతా ఆ ఏరియాలో. సో అండ్ అలాగే సీజీ వర్క్ ఎక్కువ ఉంది సార్. యాక్చువల్లీ ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్ని ఏంటంటే మనం ఫోర్స్ చేస్తాం. అలా ఏంటంటే బాగుంది సార్ మేము ది బెస్ట్ ఇస్తాం, సో కొంచెం టైం ఇవ్వండి, హడావుడికి డేట్ ఇచ్చి మా మీద ప్రెషర్ పెట్టద్దంటే డెఫినెట్లీ సార్ బెస్ట్ ఇస్తున్నప్పుడు ఎవరైనా వదులుకుంటారా? ప్రాబ్లమే లేదు, హ్యాపీగా బెస్ట్ ఇవ్వండి సార్ అండి. ఆ ప్రాసెస్లోనే ఇదైంది తప్ప వేరే ఉద్దేశం కాదు సార్. యాక్చువల్లీ ఇప్పుడు రెండు ఇటు ఈటీవీ కానీ అటు ఆ ఆర్గనైజేషన్ రెండు కూడా పెద్ద ఆర్గనైజేషన్సే. అవును సార్, అవును సార్. సో ఇది సర్వసాధారణంగా ఎవరు కూడా వెనక అడుగు వేయరు సార్. మరి ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి అంటే ఇద్దరు షేర్ అట్లా ఆ విధంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయా? అంటే ఇది ఏంటంటే సార్ షేర్ ఇన్ ద సెన్స్ నాకు అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ ఏంటంటే ఒక ఐడియా సార్, మనం బేబీ అనుకుంటాం కదా, మనం ఎంతో ట్రావెల్ చేస్తాం. ఇప్పుడు నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా ట్రావెల్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళందరూ ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో. సాయికృష్ణ గారు సార్ ఈ కానిస్టేబుల్ అంతేగా సార్. ఇప్పుడు మన నమ్మి ఒక దగ్గరికి వెళ్తాం, వాళ్ళు మోసం చేస్తారని అయితే మనకి ఇక్కడ అవకాశం ఏంటి సార్? మీరు ఇప్పుడు ఉన్నారు, మీరు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ ఒకళ్ళు కథ వింటారు నువ్వు వెళ్ళి చెప్తావా అంటే ఆశ వెళ్ళి చెప్తాను కదా సార్. నేను చెప్పనని చెప్పి అనడానికి లేదు కదా. ప్రతిరోజు ఒక సినిమా వచ్చి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో దానికోసం ప్రయత్నించుకోవాలి, ఇక్కడ అంత తప్ప వేరేది లేదు కదా సార్. ఎవరు వచ్చినా నేను చెప్తాను, మీకైనా చెప్తాను. కానీ అయితే మీరు ఇప్పుడు అపోజ్ చేస్తున్న సిరీస్కి స్క్రీన్ ప్లే రైటర్ ఒకళ్ళు, స్టోరీ అండ్ డైలాగ్స్ ఒకళ్ళు, డైరెక్షన్ ఒకళ్ళు, ఇంత కైండ్ ఆఫ్ టీమ్ ఉంది. సో ఇప్పుడు మీరు కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కేసు ఏదైతే వేస్తారో అది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఓవరాల్గా? అంటే సంస్థకే కదా సార్ నేను పంపించాను. సంస్థకి ఫైన్, కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు అందులో బ్లేమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అవును. సో అది ఎవరు మెయిన్ ఉన్నారు సార్? రైటర్స్ కంటెంట్ టీమ్ వాళ్ళు ఆ రోజు ఎవరైతే ఉన్నారో ఇందులో కూడా ఉన్నారు. సార్ అదే సార్ నేను ఏమంటానంటే ఇక్కడ ఎవరికైనా థాట్స్ రావచ్చు, ఇప్పుడు రాకుండా అయితే లేదు. ఇప్పుడు మీరు నేను కలవలేదు సార్, మీరు ఏదో థాట్తో వచ్చారు, మీరు ముందు వచ్చారు, ఓకే ఫైన్, రావచ్చు తప్పలేదు క్రియేటివ్ ప్రాసెస్లో. కానీ నేను అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని మీద 8 నెలలు నేనేమి మళ్ళీ డబ్బులు మీకు తెలుసు ప్రాసెస్లో రైటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అవ్వకుండా ₹1 కూడా ఏమివ్వరు. సో ఆ ప్రాసెస్ అవుతున్నప్పుడు అంతా మనం చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ ఇంజెక్ట్ చేసి మనం అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్ ఒకలా వచ్చిందని ఎలా అనుకుంటాం? ఇప్పుడు నేను కలవలేదు వాళ్ళ సంబంధం లేదు, నేను ఇప్పుడు చూడలేదు అనుకోండి, డెఫినెట్లీ నేనేం చేస్తాను, వాళ్ళు ముందు వచ్చింది అంతేలే, నా బ్యాడ్ లక్ అనుకొని నేను సర్దుకోవడం తప్ప ఏం చేయలేను. కానీ అన్నీ ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అది అవుతుందండి. సాయికృష్ణ గారు మేము పర్సనల్గా మాట్లాడానండి. పర్సనల్గా ఒకసారి మాట్లాడి నేను అడిగాను, రిక్వెస్ట్ చేశాను, ఒకసారి ఐ వాంట్ టు కంపేర్, ఒకసారి చూద్దాం అలా అన్నట్టు. బట్ రెస్పాన్స్ ఎంత ఏం లేదు. లేకపోయేసరికి అప్పుడు సాయి గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అవును సార్. ఎన్ని లెవెల్స్లో అంటే ఎన్ని పాయింట్స్లో అది రిలేటివ్గా ఉంటుంది అనేది. సో ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్లే మీ కాన్సెప్ట్నే వాళ్ళు తీసుకున్నా కూడా ఇఫ్ దే మేడ్ ద నెసెసరీ చేంజెస్ అకార్డింగ్ టు ద కాపీరైట్ యాక్ట్స్ దెన్ వాట్ ఈస్? అదే సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమావాస్య అన్నాను అనుకోండి, పౌర్ణమి అనొచ్చు, మార్చొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను బండి పెడితే వాళ్ళు జట్కా పెట్టచ్చు, ఏమైనా పెట్టచ్చు. కానీ వరల్డ్ ఉంటుంది కదా, ప్రపంచం,
ఈరోజు నా వరల్డే కదా, ఆ వరల్డ్లో ఒకళ్ళు వచ్చారు అంటే అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఆ వరల్డ్ మీకు నచ్చితేనే, ఇప్పుడు పెద్ద పెద్ద ఫిల్మ్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఏదైనా సరే మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళి చూసిన తర్వాతే అరే భలే ఉందరా ఈ వరల్డ్, ఓహో ఈ మనుషులు ఇలా ఉంటారా, ఈ ఊరు ఇలా ఉంటుందా. సో అదంతా వన్స్ వచ్చేసిన తర్వాత లోపల ఏం మార్చినా సరే ఆబ్వియస్లీ ఇంకా ఇంట్రెస్ట్ పోద్ది కదా సార్. అంటే పెళ్లి కూతుర్లు చనిపోతారని చెప్తున్నారు. అవును సార్. అదే అండి బేసికలీ ఒకసారి ప్రశాంత్ వాళ్ళతో మాట్లాడి ప్రివ్యూ చూస్తాడు ఇస్ వాట్ ద డిస్కషన్ ఇస్. చూసిన తర్వాత నెసెసరీ చేంజెస్ బట్టి విల్ మూవ్ హెడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే ద ఫ్రెష్ థాట్ ఉంటుంది కదా, ద ఫ్రెష్ థాట్, ఆ ఫ్రెష్ థాట్కి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఒరిజినాలిటీకి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఫ్రెష్నెస్కి వాల్యూ లేకుండా పోతుంది. సో అందుకని వీ వాంటెడ్ టు సే దిస్ అవుట్, లేదా వాయిస్ అవుట్ చేయం కదా. ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి అంటే నేను సినిమా తీసేస్తా ఎవడో స్టోరీ కాపీ కొట్టి, ఇప్పుడు ఏంటంటే రెండు ఆర్గనైజేషన్స్ రెండు సినిమాలు ప్యారల్ తీసినాయి కాబట్టి ఇంత డిస్కషన్ అవుతుంది. ఒకవేళ అప్పటికి ప్రశాంత్ మొదలుపెట్టిపోయి ఉంటే ఈ లీగల్ ఫైట్ ఉండేది కాదు, హ్యాపీ చేసుకునేవాళ్ళు. సో అది మనం ఆపాలి కదా. సో దట్ ఈస్ వై. అండ్ ఒరిజినాలిటీకి ఉన్న వాల్యూ ఎప్పుడు అది డిఫైన్ చేయలేమండి, నాన్ ఇంటాంజిబుల్ అంటే ఇంత అని మెజర్ చేయలేము. ఎగ్జాంపుల్సే మనకు ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని, ఫ్రెష్ జోనర్, ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేని జోనర్, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటిది టైప్ ఆఫ్ సిరీస్ మేము చేస్తుంది తెలుగులో లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. రేపు పొద్దున అది వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎరా బాబు వాళ్ళు కాపీ కొట్టారా అంటే అరే కొట్టలేదురా గురువు అని చెప్పుకోవాల్సి వస్తుంది నేను. సో అది ఎందుకు నాకు, ఎందుకంటే ఫ్రెష్ థాట్కి వాల్యూ ఇచ్చి, ఒక ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రెష్నెస్కి వాల్యూ ఇచ్చి, ఒరిజినాలిటీకి వాల్యూ ఇచ్చి, నేను 7 కోట్లు పెట్టి మేము సిరీస్ తీసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అండ్ దట్ వాల్యూ ఇస్ ఇంటాంజిబుల్. ద ఒరిజినాలిటీకి ఉండే వాల్యూ ఎప్పుడు ఇంటాంజిబులే, ఎవరు ఆ వాల్యూని మెజర్ చేయలేరు. అండ్ ఇఫ్ దట్ ఈస్ టేకెన్ బై సమ్ ఎక్సెస్ పర్సన్స్ అండ్ ఎక్సెస్ పీపుల్, ఇఫ్ ద ఒరిజినాలిటీ వాల్యూ ఇస్ 0, ఐ కాంట్ టేక్ ఇట్, వీ కాంట్ టేక్ ఇట్, ఎనీబడి కాంట్ టేక్ ఇట్. బట్ ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్కి అండ్ వాళ్ళు చూపించిన ట్రైలర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మీరేమో 8 o'clock దాటిన తర్వాత చనిపోతారు అని చెప్పారు, అందులో విరాటపాలెంలో మాత్రం అమ్మాయిలు పెళ్ళైన తర్వాత చనిపోతారు, పెళ్లి కూతుర్లు చనిపోతారు అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మీరు తెలియకుండా 2 చూసారనుకోండి ఎగ్జాంపుల్స్, 8 o'clock 6 o'clock లేకుండా చూస్తే మీకు ఏమర్థం అవుద్దంటే అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు, ఇక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు అంటారు మీరు. సేమ్ కదరా అంటారు మీరు. అదే కదా పాయింట్, అదే ఆ ఒరిజినాలిటీ ఉండట్లేదు, ఆ ఫ్రెష్నెస్ పోతుంది. మీరు ఇప్పుడు చూపించిన గ్లిమ్స్ లో అమ్మాయిలని మెన్షన్ చేయలేదు కదా, ఎవరైనా సరే అడుగుగుట్ట వైపు వెళ్ళిన వాళ్ళు చేసామని చెప్పారు, ఆడవాళ్ళని చేసామని. మేడం హాయ్, ఒక స్మాల్ థింగ్ అండి. బాహుబలి సినిమా చూసే ఉంటారు, ఒక గొప్ప సినిమా. అందులో పాత్రల్ని, ప్రపంచాన్ని, వాళ్ళ క్యారెక్టర్ ట్రైట్స్ని ప్రతిదాన్ని తీసుకొని అన్న తమ్ముళ్ళ గొడవ కాకుండా అమ్మ కొడుకుల గొడవగానే మారుస్తాను. అంత మాత్రాన్ని వేరే కథ అయిపోదండి. చుట్టూ మొత్తాన్ని తీసుకొని లోపల ఒక చిన్న మెలిక చేసి తీసుకున్నంత మాత్రాన దొంగతనమే అయిపోతుందండి. దొంగతనానికి రకరకాల పదాలు పెట్టచ్చు మనం. ఇన్స్పిరేషన్ అంటారు కొంతమంది, ఇన్ఫ్లుయెన్సింగ్ అంటారు, బట్ దిస్ ఈజ్ అ థెఫ్ట్. ఎందుకంటే ఒక సాధారణ వాళ్ళు, ఇప్పుడు మీకు ఈటీవీ విన్ గురించి తెలుసు, వచ్చే సంవత్సరానికి 25 మంది కొత్త దర్శకులను లాంచ్ చేయబోతున్న ఒక గొప్ప సంస్థ. ఎవరి సంస్థ వాళ్ళకి గొప్పదే అండి. కానీ ఒక నార్మల్ ఒక చిన్న ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వెళ్ళి కథ చెప్తేనే దొంగతనం చేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఒక ఈటీవీ ఆర్గనైజేషన్ లెగసీ తెలిసి కూడా అంత ధైర్యంగా అలా చేశారంటే అందులో ఉన్న పొగరును మీరు చూడాలి, అందులో ఉన్న దుర్మార్గాన్ని మీరు చూడాలి. అంటే ఏమవుతుంది, మాకు ఏం చేస్తారు అనే ఒక యాటిట్యూడ్ ఉంది కదా. ఇది కనకమహాలక్ష్మికి మాత్రమే సంబంధించింది కాదండి. మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మాకు ఆ రిసోర్సెస్ ఉన్నాయి, ఆ మాట ఉంది. రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఫ్యూచర్లో ఎంతమంది పాపం అలాగే అందరికీ తెలియదు కదా. అక్రమాలతో ఒక అద్దాల మేడ చేసి అక్కడ ఉన్నారు వాళ్ళని తెలియదు కదా. అందరు వెళ్ళిపోతారు, అవి కథలు బాగున్నాయి మనం చెప్దామని చెప్పి చేస్తారు కథలు, అందులో మీరు ఉంటారని గ్యారంటీ ఉండదు. ఎంతమంది ఇవాళ చాలామంది అడుగుతూ ఉంటారు ఈటీవీలో, పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు చేస్తారండి అని. మేము పెట్టే ఒక బడ్జెట్కి 4 ఇంతలు తను చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో అది ఇంకా ఫైనల్ కాపీ ఫిగర్ కాదు, ఇంకా గ్రాఫిక్స్ ఉన్నాయి దీంట్లో.
ఈరోజు నిలబడిన ఈ వేదిక గురించి 18 months నుంచి మేమందరం కన్న కళ ఇది. ఒక్కసారి చూపిద్దాం, తెలుగు రీజనల్ ఓటీటీలో కూడా ఒక పాన్ ఇండియా నేషనల్ లెవెల్లో విజువల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం చూపిద్దాం, చాలా గర్వంగా చూపిద్దాం అనుకున్నా మేము. పొద్దున ఇమీడియట్గా ఉన్న ఫుటేజ్ని తీసుకొని దాన్నే చూపించాల్సిన దౌర్భాగ్య స్థితి ఎవరు కల్పించారు? కేవలం ఒకటే అండి, రకరకాల లొసుగులతో పారిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇవాళ మేము వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, రేపు పొద్దున మాకే జరిగిందంటే మీకు జరగచ్చు. మాకే జరిగిందంటే మాదేం చిన్న సంస్థ కాదండి, ఒక లెగసీ ఉన్న సంస్థ, ఒక మీడియాలో ఒక లెగసీ ఉన్న సంస్థ, ఒక మాట ఉన్న సంస్థ. దానికే జరిగిందంటే రేపు ఎంతమందికి జరుగుతూ ఉంటుంది? ఇది చిన్న చూపు ఉందండి తెలుగు ఓటీటీల మీద. నేషనల్ ఈ లెవెల్లో ఉన్న ఈ ఓటీటీస్ అన్నీ కూడా దుర్మార్గంగా చేయటం కానీ కావచ్చండి. ఇది తెలుగు ఓటీటీ అని మాత్రమే కాదండి, బేసిక్గానే చిన్న చూపు అనుకుంటాను. పక్క ఓటీటీలో ఏం చేస్తారు, మేము అదే మహా అయితే వీళ్ళు హైదరాబాద్ దాటి రాలేరు కదా అనుకుంటున్నారేమో. సార్ మా కథలు ఇక్కడి వరకు దాటి వెళ్ళిపోతున్నాయి సార్. మీకు నిజంగా ఉంటే మీరు సొంత కథ తీసుకోండి. ఇవాళ చిన్న ప్రాసెస్ కరెక్షన్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేమందరం పనిచేస్తాం, మా దగ్గర కథ తీసుకుని ఒకరు వచ్చారు, ఈమెయిల్ ద్వారానే తీసుకుంటాం. మొత్తం ప్రాసెస్ ఫాలో అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి మేమేం పే చేయనప్పుడు దే ఆర్ నాట్ లయబుల్ అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ కుటుంబం వాళ్ళ కష్టం, వాళ్ళ కథ వాళ్ళందరిది. సో వాళ్ళందరూ వెళ్ళి బయట ప్రయత్నం చేసుకొని అక్కడ ప్రాజెక్ట్ గ్రీన్లిట్ అయినప్పుడు మాకు చెప్పుంటారు ఆ డైరెక్టర్, మేము ఓకే సారీ మేము చేయలేకపోయాం, మీరు ఆల్ ద బెస్ట్ అని చెప్తాను. ఆ ప్రాజెక్ట్కి 1 సంవత్సరం పట్టచ్చు. ఈలోగా మేము చేసిన ఖర్చులో 10% 20% ఖర్చులోనో మొత్తం చేసేసుకొని ముందు మేము వచ్చాం కదా, ఇదేంటది నాకు అర్థం కావట్లేదు. అంటే దొంగతనం చేస్తాం, ముందు మేము వస్తే దొరలు అయిపోతామా? ఇదేంటి ఇది? అంటే రేపు పొద్దున ఎంతమంది అయినా తీసుకోవచ్చు కదా, ఎన్నైనా చేసుకోవచ్చు కదా. ఎవరిని దుర్భాషలు ఆడాలని మాట్లాడట్లేదండి. కోపం ఉంటుంది కదండి, లోపల బాధ ఉంటుంది కదండి. రేపు పొద్దున సాయికృష్ణ చెప్పినట్టు ఈ ట్రైలర్ రాగానే అరే ఇది అక్కడి నుంచి కాపీ కొట్టారా, అరే ఇక్కడి నుంచి కాపీ కొట్టారా అంటారు. వాళ్ళకేం తెలుసు ప్రశాంత్ అనే వ్యక్తి 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డాడు? వాళ్ళకేం తెలుసు ఈటీవీ మొత్తం టీం ఎంత కష్టపడిందో, ఇన్ని వసతులు క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు కదా. ఇవాళ సరదాగా వచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, అక్కడ పని చేసే వాళ్ళు కూడా ఒకప్పుడు రచయితలే. అన్నీ తిరిగి వస్తాయి సార్, టైం ఫ్యాక్టర్ అంతే. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు కదండి ఆర్గనైజేషన్స్తో వాటితో. సాయి గారు చెప్పండి సార్. ఇక్కడ సార్ చెప్పండి. మనం 5-6 years స్పాన్లో చూసుకుంటే 2 సూపర్ హిట్ సినిమాలకు కూడా ఇదే ఇష్యూ అయిందంటే రిలీజ్ అయిన తర్వాత ఆ విషయాల్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. అవును సార్. రేపు పొద్దున ఏమన్నా అయితే ఇండస్ట్రీ దృష్టికి ఫిలిం జామ్ దృష్టికి కానీ ఏమన్నా తీసుకెళ్లే ఆలోచన ఉందా? కోర్టులో ఏదొస్తే అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లేదు సార్, మల్టిపుల్ వేస్ ఫాలో అవుదామని, ఎక్కడ మాకు జస్టిస్ అనిపిస్తుందో అక్కడ చేద్దామని. అది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు తాలూకా ఈగో ఎంతవరకు తీసుకొచ్చిందన్నది ఈ థింగ్ అనేది. అంటే చెప్పినా వినరు, సంప్రదిద్దామన్నా రారు, లేకపోతే మేము కాంప్రమైజ్ చేద్దామన్నా ఊరుకోరు. సో దిస్ ఈజ్ నాట్ హెల్దీ. అంటే సి ఎవ్రీ డే ఎనీ డే మనం చూస్తున్నప్పుడు మోర్ ఆఫ్ ద టైం ఫిలిం ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందంటే మోర్ ఆఫ్ నీది మాట నాది మాట, లేకపోతే మన ఇద్దరి మాట, దిస్ టైప్స్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు వినడానికి కూడా ఇష్టపడట్లేదు అండ్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. మరి నితిన్ అన్నట్టు చిన్న చూపే మరి నాకు తెలియదు. బట్ అంటే 22లో కాంప్రమైజ్ అలా అనట్లేదు. బేసికలీ మీడియా సంప్రదింపులు అంతే. ఎగ్జాక్ట్లీ అసలు నిజంగా మీ స్టోరీ మా స్టోరీ ఒకటా కాదా, అవునా కాదా తెలుసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఇట్స్ నాట్ దట్ డైరెక్ట్గా పోయి కోర్టుకి అప్పీల్ అవుదాం, లేకపోతే ఛాంబర్లో పెడదాం, ఇలాంటి ఏం కాదు కదా. అడుగుదాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. వేరే వాళ్ళు సంప్రదిద్దాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. సో అట్లా ఎంత పర్సెంట్ అయిందండి? మంది ఎంత పర్సెంట్ అయిపోయిందండి? షూట్ మొత్తం అయిపోయింది. Season 1 Season 2 షూట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ August 12th ఈజ్ వాట్ వీ థాట్ ఆఫ్ లాంచింగ్ ఇట్. 22లోనే రిజిస్టర్ చేశారు కదా, ఎందుకు లేట్ అయిందని? అదే అతను నేను ప్రయత్నించాను. నేను ప్రయత్నించే ఎవరో ఓకే చేయాలి కదా. నేను చెప్పిన తర్వాత మీకు నచ్చాలి ఎవరికి నచ్చాలి సార్. ఇందాక ఇద్దరు ఇగో అంటున్నారు కదా, ఆ ఇద్దరు ఎవరో వాళ్ళ పేరు చెప్తే భవిష్యత్తులో మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రాకుండా కొద్దిగా నేను మాట వరుసకి ఇద్దరు అన్నా, ముగ్గురు కూడా ఉండొచ్చు. అదే ముగ్గురు వాళ్ళ పేరు కొద్దిగా చెప్తే మిగతా వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు కొద్దిగా అదే చెప్తున్నా అండి. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకు రిప్రజెంటేషన్ తెలుసు, అంటే ఈటీ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయాలి అని. అటుపక్క నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారో నాకు తెలియదు వాళ్ళ పేరు. అందుకే ఇద్దరు ముగ్గురు ఈగో, అంటే ఇద్దరు ఊరికి మాట వరుస కన్నానండి. నితిన్ గారు
అంటే మనం ఎంత మాట్లాడుకున్నా లేకపోతే మీడియాలో ఎంత మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ ఆపకపోతే ఇదంతా యూజ్లెస్. ఎందుకంటే కంటెంట్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ల కంటే కంటెంట్ ఎక్కువ ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది. సో ఏంటి లీగల్ ప్రాసెస్లో ఏంటి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ ఏదైనా తెచ్చుకోగలిగారా? అసలు ఏ స్టేజ్లో ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ అని? లీగల్ ప్రొసీడింగ్స్ సాయికృష్ణ విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. బిఫోర్ ఆన్సరింగ్ మీకు తను అన్నట్టు ఇద్దరు వ్యక్తులు ఈగో ఇటు మాట్లాడారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయితే ఈరోజే వాళ్ళ పేర్లు చెప్పేసేవాళ్ళం అండి. వాళ్ళది ఒక పెద్ద సంస్థే. మరి ఆ సంస్థ గుమ్మిగూడి మొత్తం చేశారా వాళ్ళిద్దరే చేశారా అనేది ఇంకా తెలియాలి కదా. అండ్ బై ద వే ఇంకొక విషయం అండి, మీ అందరికీ తెలిసిందే, నా కాంట్రవర్సీస్కి కిలోమీటర్ దూరంలో నిలబడే సంస్థ మేము. ఎప్పుడే కానీ మా కథలతో పరిచయం అవుతాం తప్ప మిగతా ఎలాంటి కథలు మేము ఆఫ్ స్క్రీన్ చేసే బ్యాచ్ కాదు. ట్రైలర్ వచ్చిన రోజు దర్శకుడు ఫోన్ చేసి మాట్లాడారు, మీరు చూపించండి, ఇది తప్పు కదా, నాకు ఏదో అనిపిస్తుంది, ఒకసారి చూపించండి, మరీ ఇంత సిమిలారిటీస్ ఉండకూడదు కదా, ఎందుకు ఇదేదో అవుట్ ఆఫ్ నోవేర్ కాదు, అక్కడ పంపించిన ఒక కాంటెంట్ మీరు చూపించండి అంటే మేము చూపించేస్తాం, మేము ఏదో చుట్టేసుకున్నాం, మీరు అంత వరి కాకండి, కానీ మేము చూపించేస్తాం, మీకు చూపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి తర్వాత ఫోన్లు ఎత్తలేదు. అర్థం ఏంటండి? చూపిస్తాను ఎందుకు చెప్పారు, తర్వాత ఎందుకు ఫోన్లు ఎత్తలేదు? ఇంకా చాలా విషయాలు తెలిసాయండి. అదే లీగల్లీ బౌండ్ అయిపోయిన తర్వాత మాట్లాడితే బెటర్ అని. ఇప్పుడు అక్కడ మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతో మాట్లాడితే క్రూషియల్ చేంజెస్ ఇప్పుడు ఏవైతే సిమిలారిటీస్ అనుకుంటున్నామో అవన్నీ ప్రపోజ్ చేసింది వాళ్ళే అన్నారు. మరి దాని అర్థం ఏంటండి? అదే సార్ మీరు అన్నట్టు కరెక్టే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏంటంటే ఇది ఈ ప్రాజెక్ట్కి మాత్రమే సంబంధించింది కాదు సార్, ఇది బేసిక్గా మైండ్ సెట్. ఇఫ్ ఇట్ కుడ్ హ్యాపెన్ టు అస్ టుడే, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ టుమారో, అండ్ దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. ఎందుకంటే చిన్న చూపు అన్నారు సార్, నాకు తెలిసి చిన్న చూపు కూడా కాదు సార్, చాలా దూరపు చూపు అనుకుంటున్నా. వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు, దగ్గర ఎక్కడికి వస్తారులే అనుకుంటున్నారేమో అంతే. అండ్ రిగార్డింగ్ లీగాలిటీస్ సాయి విల్ బి ద రైట్ పర్సన్ టు టాక్. గారు కోర్టులో కేసు నడుస్తుందండి, రేపు పొద్దున హియరింగ్ ఉంది, ఆ తర్వాత మీకు అప్డేట్ నేను అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామండి. లేదండి తెలియదండి నాకు ఎప్పుడు. సాయిబాబు గారు చెప్పాలి మరి ఇది. మళ్ళీ ఇది చూసి మళ్ళీ కోర్టు కేసు ఉంది వీళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లా, మళ్ళీ దీన్ని ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటారు, మరి దాన్ని ఏ టెక్నాలజీ వాడతారో తెలియదు నాకు. అవి ఆల్రెడీ ఇచ్చేసాము వంశీ గారు, ఇచ్చేసాము అవన్నీ. కోర్టుకి ఇచ్చాము, ఆ పార్టీకి ఇచ్చాము, దాని రైటర్కి ఇచ్చాము, డైరెక్టర్కి ఇచ్చాము, ప్రొడ్యూసర్కి కూడా ఇచ్చాము. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎంటైర్ థింగ్స్ వీ గేవ్, సో దే హ్యాస్ టు గెట్ బ్యాక్ అంతే. రేపు కోర్టు హియరింగ్ ఉంది, ఆ తర్వాత మాట్లాడదాం. అవును సార్. అంటే ప్రస్తుతానికి అయితే నేను SWలో కంప్లైంట్ ఇచ్చాను సార్. వాళ్ళకి కూడా నేను పర్సనల్గా మెయిల్ అయితే పెట్టి దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఏమవుతుందంటే లాస్ట్ 3 days నుంచి ఏమవుతుందని చెప్పాను. వాళ్ళు కూడా ఆ ఎంక్వైరీ అయితే రన్ చేస్తున్నారు. మేబీ 2 daysలో వాళ్ళు కూడా గెట్ బ్యాక్ అవుతారు. నాకు వచ్చేస్తుంది, బట్ ఇక్కడ ఫైట్ చేస్తున్నాను. మరి నాకు ఇప్పుడే తెలిసింది సార్, సినిమాలో చూడడం తప్ప రియల్ లైఫ్లో ఎలా ఉంటుందని నేను అనుకోలే. కాదండి, నాట్ ఓన్లీ స్క్రిప్ట్ అండి, షార్ట్ డివిజను, నైట్ ఎఫెక్ట్, డే ఎఫెక్ట్ అవి కూడా చాలా వరకు కాపీ కొట్టినట్టుగా అనిపిస్తుంది మీ కంటెంట్ చూస్తుంటే. అంటే యాజ్ ఇట్ ఈజ్ వాడేశారా, అట్లా మీకేమనిపించింది? నాకు అలాగే అనిపించింది సార్, నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే వరల్డ్ మొత్తం కనిపిస్తుంది అంతటా, బ్యాక్ డ్రాప్ కానీ మీరు చూస్తే కనుక మీకు తెలుస్తుంది డెఫినెట్లీ. సార్ ఒకటి సార్ ఇచ్చాం సార్, అన్నీ ఇచ్చాం, మొత్తం ఇచ్చాం. మనం ఏమేమైతే ఇచ్చామో అన్నీ ఇచ్చాం. సో ఒక హోపే కదా సార్, ఎంత మీకు చెప్తున్నట్టు హోప్తో ఇప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని మనం మీట్ అవ్వకపోతే మీరే అయ్యి ఉండొచ్చు. డెఫినెట్లీ నేను ఛాన్సే లేదు, మిమ్మల్ని ఇప్పుడు కలిగినప్పుడు ఎలా అవుద్ది, మన ఇద్దరం కూడా షేర్ చేసుకోలేనప్పుడు, నా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరు కూడా మీకు తెలియనప్పుడు. కానీ నేను తెలిసి మీతో 8 months నేను ట్రావెల్ చేసి అన్నీ ఇచ్చి ఎవ్రీథింగ్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాత సరే విడిపోయి ఓకే షేకండి ఇచ్చుకొని వెళ్ళిపోతే మర్చిపోవాలిగా, మీరే నేనైనా మర్చిపోవాలి అంతే కదా సార్. ఇప్పుడు సడన్గా వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్ సడన్గా మీరు చూస్తే మన షూటింగ్ స్టార్ట్ అయింది కూడా పోస్టర్ ఈటీవీ ఒరిజినల్స్ అని ఉంటుంది, మీ డేట్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు.
ఏది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అన్నది మీకు తెలిసిపోద్ది. ఆ పోస్టర్ చూస్తాను మొదటి రోజే అది మనం పెట్టాం, మీడియాట్లో కూడా వచ్చింది. మరి డెఫినెట్లీ చూసిన తర్వాత నేను వేరే దగ్గర నుంచి హడావిడిగా ఇరాన్ ఒక ఎయిర్పోర్ట్స్ అవి కూడా చాలా ఇబ్బంది పడినా సరే నేను ట్రావెల్ చేసి వచ్చాను అంత దూరం నుంచి జస్టిస్ కోసమే కదా. ఈరోజు ఓకే నాకు అయింది, వీళ్ళు నిలబడుతున్నారు. ఒకవేళ నేను ఒంటరిని అయితే నేను అంత చేయలేను సార్. ఎందుకు చేయలేనంటే నేను మిడిల్ క్లాస్ పర్సన్. నేను నా తల్లిదండ్రులు చదివించారు, అయిపోయింది అక్కడ దాకా. అమ్మ జాగ్రత్త చేసుకో, గొడవలో పడకు, గొడవలో మనకు వద్దు, కుదిరితే ఉండు లేకపోతే వచ్చే అంతే. చిన్నదానికి కూడా భయపడే వ్యక్తులు వాళ్ళు. ఈరోజు మొదటిసారి వెళ్ళి నేను కూర్చున్నప్పుడు, ఇప్పుడు కోర్టు అంటే మన సినిమాలు చూస్తాం, పెద్ద పెద్ద సినిమాలు చూసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అని తప్ప ఇప్పుడు కోర్టు మెట్లు కూడా ఎక్కింది లేదు. చూస్తే నాకేం అర్థం కాల. తెల్లవారు ఎప్పుడో 6 గంటల నేను ఫ్లైట్ దిగి వెళ్ళి 7 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఒక బెంచ్ మీద అలా కూర్చొని ఉన్నాను సార్. ఏంటి నేనేం తప్పు చేశాను నాకేం అర్థం కాల. ఆ ముందు రోజు రాత్రి నేను వేరే దగ్గర ఉన్నాను, నిన్న వచ్చేసరికి ఇక్కడ ఉన్నాను. కట్ చేస్తే సినిమాలో లాగా 3 రోజులు కంటిన్యూస్గా వెళ్తాను. నాకు అసలు నా ఫేస్ కానీ నేను కానీ ఎలా ఉన్నానంటే నాకు రకరకాలుగా ఉంది. నా ఎంత ఆ బెంచ్ మీద కూర్చుంటున్నాను. ఎప్పుడైతే అప్పుడు వస్తే మాట్లాడాలి, పిలవాలి, పిలిచారా లేదా, ఓ ఇలా ఉంటుందా, ఒక డిప్రెషను అంటే ఒక రెస్ట్లెస్నెస్, ఎవ్రీథింగ్. అంటే జీవితంలో ఏదో కోల్పోయాం. ఒక పాయింట్లో ఏంటంటే చాలా వెళ్ళిపోతే బెటర్ ఏమో ఇంటికి, కనీసం మా అమ్మ నాన్నతోనే ఉంటాను నేను. అంటే ఇంత కాంప్లికేషన్స్ పెట్టుకొని అవసరం. ఎందుకంటే మీరు అన్నది నిజమే, పెద్దోళ్ళతో ఏంటికి కొడతాను సార్. ఎవరో ఏదో ఒక అవకాశం వచ్చి మీరు అందరూ చప్పట్లు కొట్టి బాగుందా బాయ్ బాగా చేశారంటే అదే హ్యాపీనెస్ మాకు, అంతే కదా సార్. ఆ హ్యాపీనెస్ కోసం ఇక్కడికి వచ్చి మేము ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడో నా ఫ్రెండ్కి నేను వేరే వాడు చెప్తా కదా, ఇంకా రిజిస్ట్రేషన్లు చేయించి అవి చేయించి చెప్పి కొన్ని ఎవరో చేశారంటే ఏదో మీ పేరున్న వాళ్ళు మీరు కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఇంకెవరు సార్. నేనైతే ఉన్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నా. వేరే వాళ్ళు అయితే జస్ట్ నోరు మూసుకొని సైలెంట్గా వెళ్ళిపోవడం తప్ప ఏమైనా అంత నేను చూసినా నాకు అదే అనిపించింది అక్కడ చూసి. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అసలు, ఇవన్నీ ఎప్పుడు కదిలేవి ఇవన్నీ. కానీ ఏదో చిన్న ఆశ, ఎవరో కథ ఓకే చేస్తే ఎలాగైతే ఆశపడతామో ఎక్కడో కూడా ఏదైనా జరుగుతుందేమో. ఇంక ప్రతిదానికి మెలుగు పెడితే ఇంక వరల్డ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంక రేపొద్దున వరల్డ్ మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, అదే అనిపిస్తుంది, అరే ఇదేంట్రా అదే ఒకటే. కానీ నేను చెప్పి మీ దగ్గరికి వచ్చి సార్ అలా కాదు సార్, నేను ఆ రోజున ఆ డేట్న అంటే అవన్నీ ఎందుకమ్మా అంటారు, అంతే సింపుల్. ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సార్ టీం అంతా, అదంతా పోయినట్టే కదా, అదే సార్ బాధ. సాయి గారు, ఇప్పుడు మీరు పోరాటం చేస్తున్నారు, గతంలో ఎవరికైనా ఇలా జరిగి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తే వాళ్ళకు కూడా అండగా నిలబడతారు. అంటే ప్రశాంత్ గారు అన్నారు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది వస్తుంటారు, వాళ్ళు లీగల్గా ఫైట్ చేయడం ఎందుకని వెళ్ళిపోతుంటారు అని. దానికి ఫిలిం ఛాంబర్ వేరే ఎంటిటీస్ ఉన్నాయి, ఏం చేస్తాం. అంటే రెండు సీజన్స్కి కథ మొత్తం వాళ్ళకి చెప్పారండి మీరు డైరెక్టర్ గారు? అంతకుముందు ఆర్గనైజేషన్కి రీచ్ అయినప్పుడు 2 సీజన్స్కి ఉన్న స్టోరీ మొత్తం చెప్పారు. తెలుసు. బట్ వాళ్ళు మొన్న మాట్లాడినప్పుడు సీజన్ 1లో 7 ఎపిసోడ్స్ ఉంటాయి, ఒకవేళ ఇది కనుక పబ్లిక్లోకి రీచ్ అయితే ఫ్రాంచైజీ తీసుకుంటాము, కంటిన్యూ చేస్తాము అని చెప్పారు. సో మరి మీరు మొత్తం చెప్పినట్లయితే వాళ్ళు అప్పుడే అనౌన్స్ చేసేసేవాళ్ళు కదా నెక్స్ట్ సీజన్ కూడా ఉంటుంది అని. అంటే అది నేను చెప్పలేను కదండి, వాళ్ళు అనౌన్స్ చేస్తారు లేదా అంటే అది నాకు తెలియదు. కానీ బట్ చెప్పడం అయితే నేను చెప్పాను కదా, అది వాళ్ళ ఇష్టం కదా. అదే అండి, లీగల్కి ఫైట్ చేయడం ఆపం, ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటాం. సో ఒకవేళ రిలీజ్ స్టే వచ్చినా రాకపోయినా ఆ ఇన్ఫ్రిజ్మెంట్ అయితే విల్ కంటిన్యూ టు ఫర్ డూ. అండ్ చెప్పాలనుకుంది ఒకటి ఏంటంటే, ఇక్కడ చేతగా కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు, ఊరుకునేది లేదు. ఇలాంటివి చేస్తే మాత్రం ఊరుకోమని చెప్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఫైన్. అంటే మీ అథారిటీ ఏంటనేది ప్రూవ్ చేసుకుంటున్నారు, ఫైన్. అథారిటీ గురించి కాదు, లేదు అథారిటీ అనేది కాదు. కంటెంట్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేసి ఏమన్నా అలాంటి స్కోప్ కూడా చూస్తున్నారా, ఆలోచిస్తున్నారా? అయిపోయింది సార్, అయిపోయింది. అదే సార్ ఇప్పుడు నాకు చెప్తుంది ఏంటంటే, మా వరల్డ్ చూసినప్పుడు చూసి మీరు ఎగ్జైట్ అవ్వకుండా ఎక్కడో చూసినట్టే ఉంది అంటే నా వాల్యూ 0 అయిపోయినట్టే సార్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేషనల్ ఓటీటీ అయితే ఏంటి, తెలుగు ఓటీటీ అయితే ఏంటి, లోకల్ అయితే ఏంటి, అంత బల్బుగా మాట్లాడినప్పుడు బల్బు చూపించినప్పుడు మనం కూడా చూపిద్దాం కదా, మనం తక్కువ తిన్నామని. సో ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్. ఒకటేంటంటే కాపీ చేసినా లేకపోతే ఇన్స్పైర్ అయినా ఏం చేసినా చేసుకోండి, బట్ నాట్ ఎట్ దిస్ లెవెల్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కాంటెంట్ అనేది ఫ్రెష్నెస్, ఒరిజినాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇందని చెప్తున్నట్టు ఆ ఒరిజినాలిటీ మిస్ అయితే ఎవరి వాల్యూ అయినా 0నే. సో యా, సో నేషనల్ ఓటీటీ వర్సెస్ లోకల్ ఓటీటీ అనుకోవాలి. అలా ఏం లేదండి, కాంటెంట్ దొబ్బేసిన వర్సెస్ బాధపడిన వాళ్ళు, అంతే. బాధితులు వర్సెస్ బాధింపబడిన వాళ్ళు అండి, ఓకేనా? అంతే, సూపర్. మీ ఒరిజినల్గా ప్లాన్ చేసింది August 12th అండి. డైరెక్టర్ గారు ముందుకేమైనా వస్తుందా సార్?
8 months వర్క్ చేసి అన్నారు కదా, వాళ్ళు ఏ రీజన్తో మిమ్మల్ని ఆపేయమన్నారు? సమ్ ఇష్యూస్ ఏవి అయ్యాయండి, నాకు తెలీదు. అంటే మన దానికి ఏమన్నా స్టోరీ మార్చమన్నారా, లేకపోతే కొన్ని సీన్స్ వల్ల, లేకపోతే ఎందుకు ఆపమన్నారు? ఆపడానికి ఏదో రీజన్ చెప్తారు కదా. ఇప్పుడు మీ 8 months కొనసాగించిన తర్వాత రీజన్ ఏదో చెప్తారు కదా. వాళ్ళు టైం బీయింగ్ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ను ఎగ్జిబిషను టైం బీయింగ్ ఆపేస్తున్నామని చెప్పి ఆపారు. ఓకే. సో అందువల్ల చేయలేదు. ఆ తర్వాత చాలా బడ్జెట్స్ అన్నీ బాగా కుదించి చేయటం మొదలుపెట్టారు. సో బ్రాండెడ్ ప్రోడక్ట్కి లోకల్ ప్రోడక్ట్కి తేడా రేపు మీరు చూస్తారు. ఓకే సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సూన్ మళ్ళీ కానిస్టేబుల్